పెద్ద ప్రక్రియ గాని అది అవసరం కూడా. అవసరమా? ఖచ్చితంగా చెయ్యాలి. అది చెయ్యకపోతే అంతకంటే అసహ్యం ఇంకోటి ఉండదు. ఎందుకంటే రీసర్వే ఇప్పుడు పట్టాలు వేరు, రీసర్వే వేరు. పట్టా భూమి అంటే మీకు సో అండ్ సో చోట ఇన్ని గజాలు ఇస్తున్నాం, ఓ సెంట్ ఇస్తున్నాం, 2 సెంట్లు ఇస్తున్నాం అనేటువంటిది పట్టా భూములు అవుతాయి. అవును, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు స్థలాలు. దాంట్లోనైనా ప్రభుత్వం ఇస్తుంది. అవును, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇస్తున్నారు. అంతే. రైట్, మంచిది. నీ పేరు కావాలి అనుకుంటే అట్ట మీదన నీ పేరు పెట్టుకో. అంటే ఒక ఫోల్డర్ ఇస్తావు కదా, అవునవును. ఫోల్డర్లో నీ పేరు పెట్టుకో. పాస్బుక్కి ఒక ఫోల్డర్ అవును. ఫోల్డర్ పైన నీ పేరు పెట్టుకో. కానీ పాస్బుక్ అనేటువంటిది రాజముద్రతోనే ఉండాలి. అవును. ఎందుకు అంటే నువ్వు అతనికి ఒక సంపూర్ణ భూమి హక్కు ఇస్తున్నావు. భూమి హక్కు ఇచ్చేటటువంటి అప్పుడు ఆ హక్కు అనేటువంటిది అతని సొంతం అన్నది ప్రభుత్వంగా కానీ నువ్వుగా కాదు. అంతే. నీ వ్యక్తిగత ఆస్తి ఇస్తుంటే నీ ఫోటో పెట్టుకో, తప్పులే లేదు కదా. అట్లాగా దాంట్లో పోనీ నీ ఫీలింగ్ తెలియాలనుకున్నప్పుడు అది పెట్టుకో పైన, లేదా ఒక కవర్లో పెట్టి ఇచ్చేటప్పుడు పాస్బుక్ కవర్ పైన పెట్టుకో. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నప్పుడు ఎట్ట పెడుతున్నారు, ఇంకా మనకు అవకాశం లేదు కాబట్టి నోట్లో వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మీద మనం బొమ్మలు ముద్రించుకోవాలి. గాంధీ గారి బొమ్మ బదులు. అది పిచ్చతనం ఓ రకంగా. అది అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు భూ సర్వే రీసర్వే అంటే ఏంటి, మన ఇల్లు మనకుంది, మన గ్రామాన్ని సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత సంపూర్ణ భూమి హక్కు అని ఇస్తున్నారు. అంటే మన ఆస్తికి మనకే కాగితాలు ఇస్తున్నారు. అంతే. మన ఆస్తికి మనకు కాగితాలు ఇచ్చేటప్పుడు అంటే సర్వే పూర్తయింది, ఇకపైన ఇది నీదే, ఈ ఆస్తి నీదే అని మళ్ళీ